సో 'ఆర్జీవి' గారితో కూడా వర్క్ చేశారు. అవును. 'ఆర్జీవి' గారు నుంచి వచ్చిన ఎవరైనా గానీ, సో హీరోయిన్స్ కానీ మెయిన్‌గా చూసుకుంటే, సో ఇన్ కమింగ్ డేస్ దే ఆర్ గోయింగ్ టు విన్ గ్రేట్ పొజిషన్ అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాం. అవును. సో ఆ స్కూల్ నుంచే యూ హావ్ వర్క్డ్ విత్ 'ఆర్జీవి' గారు. అవును. అండ్ 'ఆర్జీవి' గారి గురించి ఫస్ట్ ఏమనుకున్నారు? వర్క్ చేసిన తర్వాత ఏమనిపించింది? ఫస్ట్ అంటే నాకు కొంచెం భయంగా అనిపించేది. అందరూ లైక్ యూట్యూబ్‌లో వీడియోస్ చూసి అవి చూసి అమ్మో! జీవి గారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారేమో లైక్ ఇలా అనుకున్నాను. బట్ ఆన్ లొకేషన్‌కెళ్ళిన తర్వాత ఆయన ఓన్లీ సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే మాట్లాడతారు. అదర్‌వైజ్ ఏమి ఆయన కాల్స్ గాని ఆయన చూసుకుంటూ ఉంటారు. ఆన్ సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు సో ఆయన చాలా కామ్‌గా ఇలా చేయాలమ్మా, ఇలా చేస్తే బావుంటుంది. ఇది ఇంతవరకు చేస్తే బావుంటుంది అని ప్రతి సీన్ నేను చేసిన ప్రతి పార్ట్‌లో ఆయనే చేశారు. కొన్ని సీక్వెన్స్ అయితే లైక్ మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశారు. బట్ నా సీక్వెన్స్ మెయిన్ ఆయనే చేశారు. నైస్. అంటే బయట విన్నదంతా అంతేం లేదు. సో 'ఆర్జీవి' గారు అంటే 'ఆర్జీవి' గారే. 'ఆర్జీవి' గారు అంటే 'ఆర్జీవి' గారే. 'ఆర్జీవి' గారే. అంటే ఇంతకు 'ఆర్జీవి' గారు కొన్ని పార్టీస్ కండక్ట్ చేసినప్పుడు సో హీరోయిన్స్‌ని కానీ, అమ్మాయిల్ని కానీ పిలుస్తూ ఉంటారు. సో అలా మీరు ఎప్పుడైనా ఎళ్లారా? లేదండి. లేదు. ఓకే. అంటే కాల్ వచ్చింది. లైక్ టీమ్ నుంచి లైక్ లైక్ చిన్నగా చెప్తూ ఉంటారు కదా! లైక్ టీమ్ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు యాహ్! పిలుస్తుంటారు. బట్ సెలబ్రేషన్స్. నేనెప్పుడు అటెండ్ అవ్వలేదు. హ్మ్. బట్ నాకు మంచి టీమ్ అయితే పరిచయం అయ్యింది. లైక్ 'ఆర్జీవి' గారి టీమ్‌తో పాటు మంచి సర్కిల్ అయితే ఉండింది అక్కడ కూడా. మీరు యాక్ట్ చేసిన మూవీస్‌లలో మెయిన్‌గా అన్నీ చూసుకున్నాం. సో 'భారీ తారాగణం' అని, సో 'తికమక తాండా' అని. అవును. సో ఇలా డిఫరెంట్ మూవీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మీకొచ్చిన ఆపర్చునిటీస్‌లో. అవును. సో ఎప్పుడైనా గానీ కొన్ని ఇబ్బంది పడి వద్దు అని చెప్పేసి అన్న రీజన్స్ ఎప్పుడైనా వచ్చాయా? మాక్సిమం లేదండి. ఎందుకంటే నేను ముందే క్లారిటీగా ఉంటాను. సో నాకు యాక్చువల్లీ ట్రెడిషనల్‌గా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. నేను ఎక్కువ మోడర్న్ అయితే చేయలేదు ఇప్పటివరకైతే. సో నేను ముందే చెప్పేస్తాను. నాకు ఇంతవరకు కంఫర్ట్ అండి. ఇలా చేయగలుగుతాను నేను అని ముందే చెప్పేస్తాను నేను. సో అందువల్ల నాకు మాక్సిమం ఎక్కడ కాంప్లికేషన్ రాలేదు నాకు. కామ్‌గానే వెళ్ళిపోయింది షూట్ అంటే. నేను చేసిన డైరెక్టర్లతో రిపీటెడ్‌గా చేశాను నేను. బ్యాక్ టు బ్యాక్ చేశాను నేను. అండ్ కొత్త వాళ్ళైనా సరే డైరెక్టర్లు 'భారీ తారాగణం' డైరెక్టర్ కూడా మళ్ళీ ఇంకొక ఫిల్మ్ కూడా ఆపర్చునిటీ చెప్పారు నాకు. సో ఎక్కడా నాకు ఇబ్బంది అనిపించలేదు. లైక్ ఫ్రెండ్లీగానే మూవ్ అయిపోతాను నేను. అండ్ ఇంకోటేందంటే, సో బయట మన వాళ్ళు కూడా ఎక్కువగా హీరోయిన్స్ విషయానికొచ్చేటప్పటికి, తెలుగు అమ్మాయిలు వద్దు. సో వేరే అదర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చే అమ్మాయిలే బెటర్ అని చెప్పేసి సో ఇంతకుముందు మనం వింటూ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఆ ట్రెడిషన్ ఏదన్నా మారిందనుకోవచ్చా? లేకపోతే సేమ్ అదే టైప్‌లోనే వస్తుందా? లేదండి. డెఫినిట్‌గా మారింది. ఎందుకంటే ఇప్పుడు మా తెలుగు అమ్మాయిల్లోనే బేబీ సినిమా అమ్మాయి తెలుగు అమ్మాయి అయినా సరే ఆమె పెద్ద హిట్ తీసుకుంది. ఇప్పుడు టాలీవుడ్ అంటే ఇక్కడేం లేదు ఎక్కడో ఉంది. ప్రతి బాలీవుడ్ గాని, హాలీవుడ్ గాని అందరి ఫోకస్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మీదే ఉంది. సో నాకు తెలిసి అయితే ఎక్కడ అలా అయితే లేదు. నేనైతే ఇక్కడ ఫేస్ చేయట్లేదు. ఎందుకంటే నాకు మంచిగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అది ఎలా చెప్పాలో తెలీదు. అండ్ గాడ్ నాకు ఇచ్చారేమో అట్లా. సో ఎలాంటి కాంప్లికేషన్ అయితే లేదు. సో ఇక మీద తెలుగు అమ్మాయిలు కూడా డెఫినిట్‌గా రావచ్చు. సో వాళ్ళు హార్డ్ వర్క్ మీద నమ్మకం పెట్టుకొని మంచి ప్రాజెక్ట్‌ని చూజ్ చేసుకుంటే డెఫినిట్‌గా వాళ్ళు కూడా హిట్ తీసుకుంటారు. యాహ్! అదైతే తెలుసు. అండ్ మీ ఫిల్మ్ కెరియర్ యూజువల్‌గా ఫిల్మ్స్ కెరియర్ అనేది స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను వచ్చి 4½ ఇయర్స్ అవుతుందండి. లాక్‌డౌన్‌లో 2 ఇయర్స్ అయిపోయింది. అప్రాక్సిమేట్‌లీ 5 ఇయర్స్ ఏసుకోవచ్చేమో. రౌండ్ 5 ఫిగర్. ఇయర్స్. 5 ఇయర్స్. 5 యాహ్! ఇయర్స్. 5 ఇయర్స్. అండ్ ఈ 5 ఇయర్స్‌కి ముందు 'రేఖా నిరోష' ఎలా ఉండేది? ఏం చేస్తూ ఉండేది? అని కొంతమంది తెలుసుకోవాలనుకుంటారు కదా! ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. నేను ఇంటర్ డిస్కంటిన్యూ అండి. తర్వాత కొన్ని జాబ్ చేసి తర్వాత లైక్ ఒక తెలిసిన అంకుల్ త్రూని ఇండస్ట్రీకి వచ్చాను. సో అప్పుడు ఒక డెమో నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ లైక్ యాడ్స్ కొన్ని చిన్న యాడ్స్ చేశాను. అండ్ వెబ్ సిరీస్ చేసుకుంటూ మూవీస్‌కి వచ్చాను నేను. సో పెద్దగా చెప్పాలంటే మీ ఇంటర్వ్యూ కూడా సరిపోదు. సో అందుకే చిన్నగా చెప్పేసాను. అంటే అంత పెద్ద స్టోరీ ఉందా? ఎపిసోడ్స్ స్టోరీ వైస్ ప్లాన్ చేద్దామా? అలా ఏం లేదు. బట్ ఇంతే. హ్మ్. ఇంతకు మించి అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను నేను. 'దేవర' తర్వాత మనం అయితే 'దేవర' తర్వాత సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్‌గా మనం మళ్ళీ మాట్లాడదాం. ఖచ్చితంగా. అప్పుడు కంప్లీట్‌గా చెప్తాను నేను. అండ్ సో వేర్ ఈస్ యువర్ ప్రాపర్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ వైస్ ఏంటి? నాది ఆంధ్ర అండి. హుహు. ఆంధ్ర అమ్మాయి ప్రాపర్. హ్మ్. సో ఇప్పుడు ప్రెజెంట్ అంతా హైదరాబాద్ షిఫ్ట్. సో ఫ్యామిలీ, యాహ్! బ్రదర్, ఫ్యామిలీ. సిస్టర్. హ్మ్. బ్రదర్ లేరు. సిస్టర్. యూజువల్‌గా సో తెలుగు ఇంటి ఫ్యామిలీస్ విషయానికొచ్చేటప్పటికి అమ్మాయిల మూవీల కంటే ఎందుకురా బాబు అని చెప్పి చుట్టుపక్కల అనేవాళ్ళు బోలెడంత మంది ఉంటారు. అవును. కానీ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేసి ముందుకు పంపించారా? లేకపోతే మీరు గీ పెట్టి నేనెళ్ళాలి అని చెప్పేసి ఆ టైప్‌లో ముందుకొచ్చారా? బేసిక్‌గా మా ఫ్యామిలీకి చాలా ఇంట్రెస్ట్.
చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్. అంటే హుహు. నేను కొంచెం యాక్టివ్‌గా ఉండేదాన్ని బాగా. లైక్ స్కూల్‌లో గాని చిన్న చిన్న స్కిట్స్ చేయడం. సో, హ్మ్. దాన్ని చూసి మా వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ మాట. ఓకే. వెళ్ళు. మా మమ్మీ అయితే ఇంక మూవీస్ వద్దంటారు. మూవీస్ అంటే అప్పుడప్పుడు వస్తాయి. నువ్వు సీరియల్‌కి వెళ్ళిపో. నేను ఆ! డైలీ చూసుకోవచ్చు నేను. మమ్మీ చాలా సీరియల్ చూస్తూ ఉంటారు. ఆ! సో, సీరియల్‌కి వెళ్ళిపో. నేను డైలీ చూసుకోవచ్చు. మూవీస్ అప్పుడప్పుడు కనిపిస్తావు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. లేట్ అవుతది బాగా అంటారు. సో, మా మమ్మీకైతే చాలా ఇంట్రెస్ట్. అండ్ మా సిస్టర్ కూడా ఇప్పుడు ఆర్టిస్ట్‌గా ట్రై చేస్తున్నారు. ఓహ్! యాహ్! మా సిస్టర్ వాళ్ళ పాప కూడా ఆర్టిస్ట్. ఆల్రెడీ ఆమె సీరియల్స్ కూడా చేసింది హ్మ్. పాప. సో, మా ఫ్యామిలీకైతే ఇంట్రెస్ట్. ఇంకా అదర్‌వైజ్ బయట ఫ్యామిలీ పరంగా లైక్ వాళ్ళంతా అనేది అంటూనే ఉంటారు. ఇండస్ట్రీకి ఎళ్తున్నామంటే ఒక యాహ్! అమ్మాయి ఎళ్తుందంటే ఇండస్ట్రీ గుడ్ కాదు అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు కాబట్టి. ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ మా ఫ్యామిలీ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంది నాకు. సో, కాంప్లికేషన్స్ అయితే ఎక్కడ ఫ్యామిలీ వైస్ నుంచి కూడా లేదు. ఎక్కడ లేదు. ఏమీ రాలేదు. లేదు. ఏమి మంచి రాదు. సపోర్ట్. మంచి సపోర్ట్ ఉంది. కమ్ ఆన్ అంటూ ఎంకరేజ్ చేసారన్నమాట. బాగా చెయ్యి, ఇంకా బాగా చెయ్యి, ఇది చేయలేదు. సో, హ్మ్. ఎప్పుడు సినిమా చూసినా మా ఫ్యామిలీతో చూస్తాను. వాళ్ళు నాకు ఇన్‌పుట్స్ ఇస్తూ ఉంటారు. ఇది కొంచెం ఇలా చెయ్యి, ఇది కొంచెం చేస్తుంటే బాగుండేదని ఇన్‌పుట్స్ ఇస్తుంటారు. ఎవరు బెస్ట్ క్రిటిక్ నీ లైఫ్‌లో? నా లైఫ్‌లోనా మా అక్క. అక్క? అక్క. హ్మ్. మా అక్క బాగా చెప్తూ ఉంటారు నాకన్నీ. సో, కొన్ని మార్చుకో అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇన్‌పుట్స్ ఇస్తూనే ఉంటదన్నమాట. ఇన్‌పుట్స్ ఇస్తూ ఉంటారు. కొంచెం అక్కతో తెలిసిందే కాబట్టి కొంచెం నేనే ఆ టైంలో కొంచెం బిల్డప్ ఇస్తూ ఉంటాను. హ్మ్. నువ్వు చెప్పేది నాకు తెలుసులే" అంటారు. తర్వాత కూర్చొని ఆలోచించి మళ్ళీ ఓకే. బాగా అక్క చెప్పింది కరెక్టే గదా! హ్మ్. అని తర్వాత చేస్తూ ఉంటాను అట్లా. ఒక క్వెషన్. హ్మ్. సో, ఏంటంటే నువ్వు దీనికి ఆన్సర్ అనేది ఇవ్వాలా? ఈజీ వద్దా క్వెషనా? అనేది టఫ్ కూడా క్వెషనా? కొంచెం టఫ్ క్వెషనే. అమ్మో! వద్దొద్దు. ఈజీగా అడగండి. లేదు దాన్నే కొంచెం ఈజీగా మీరే చెప్పేయొచ్చు. ఓకే. యాహ్! యూజువల్‌గా ప్రెజెంట్ అయితే ఇండస్ట్రీలో మనం వింటూ ఉన్నాము. ఏదంటే అమ్మాయిలు ఇబ్బంది పడే సిట్యుయేషన్స్ కానీ, కొంచెం కమిట్మెంట్ అని చెప్పేసి ఈ టైప్‌లలో అవును. ఇట్లా అని చెప్పేసి అవును. ఇబ్బందులనేది కూడా హ్మ్. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు అనంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొని మరి ముందు దాటుకొని కూడా వచ్చేస్తూ ఉంటారు. అవును. ఇలాంటి ప్రాబ్లమ్స్ గానీ ఎప్పుడైనా గానీ నీ లైఫ్‌లో ఎదురైన సందర్భాలు కానీ ఉన్నాయా? ఉండింది. స్టార్టింగ్‌లో అలా ఏదో లైక్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఎవరు అలా చేయరు. ఏదో ఆడతా పాడతా వచ్చి సినిమాకి డబ్బులు తెచ్చుకొని సో, వాళ్ళుంటారు చూసారా? వాళ్ళకి ఇలాంటి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఓకే. సో, అవన్నీ నేను ఎప్పుడో ఇగ్నోర్ చేసుకున్నాను. సో, ఇప్పుడేమైందంటే డైరెక్టర్స్ ప్రతి ఒక్కరు సినిమా చేయాలి. హిట్ కొట్టాలి. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా కాదు. హిట్ అయితే కొట్టాలి అంతే. అదే ఫోకస్‌గా ఉన్నారు. సో, నేనైతే ఎక్కువ అయితే ఫేస్ చేయలేదండి. హ్మ్. నేను అది ఉంటే ఓకే. నో. ఐ యామ్ నాట్ అని చెప్పేసి పక్కకొచ్చేసి నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. అంతే. ఓకే. అండ్ రేఖ ఏంటంటే యూజువల్‌గా మన సినీ ఇండస్ట్రీ అనేటప్పటికి ఎక్కువగా కొంచెం గ్లామరస్ అనేది కూడా ఉండాలి హీరోయిన్ వచ్చేటప్పటికి. అవునవును. సో, ఇలా గ్లామర్ అనేది కూడా ఆ డోస్ అనేది కూడా పెంచకుండానే ఒక ట్రెడిషనల్‌గా పక్కింటి అమ్మాయి టైప్ ఆఫ్‌లోనే మీరు ఆ టైప్‌లోనే ఎళ్తున్నారు. అవును. సో, ఇది ఎంత వరకు అనేది ముందుకు తీసుకెళ్ళగలుగుతది అనుకోవచ్చు? సో, బేసిక్‌గా నేను ఎందుకంటే నా కంఫర్ట్‌గా ఉండేది నేను ఏదైనా చేయగలుగుతాను. ఇప్పుడు లైక్ మీరు చిన్న మిడ్డీ ఏసుకోమన్నారనుకోండి. నాకు మనసులో నాకు అది తెలిసిపోతుంది అన్‌కంఫర్ట్‌గా. నా ఫేస్‌లో కనిపించేస్తుంది ఫస్ట్. నాకు అన్‌కంఫర్ట్‌గా ఏం చేసినా నా ఫేస్‌లో కనిపించేస్తుంది. అది ఎంత ట్రై చేసినా సరే కనిపించేస్తుంది. హ్మ్. సో, నేను మాక్సిమం ట్రెడిషనల్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో, చేస్తాను అలా అని లైక్ మోడర్న్ అంటే ఏదో నాకు అన్‌కంఫర్ట్‌గా ఉన్నది నేను చేయలేను. హ్మ్. అది నేను చూడి ఇది చెయ్యి అంటే నేను చేయగలుగుతాను. అది చూడగానే నాకు అనిపించాలి. ఓకే. నేను చేయగలుగుతాను. దీంట్లో నాకెలాంటి ఇది లేదు. బావుంది. అంటే నేను చేస్తాను. క్యారెక్టర్ పరంగా కొన్ని వాళ్ళకి అవసరం ఉంటుంది. యాహ్! సో, ఇలానే మీరు చేయాలి అనంటే నాకు ఇంతవరకు ఉంది సార్. దీన్ని మీరు అడ్జస్ట్ చేయగలిగితే నేను చేస్తాను. నా కంఫర్ట్ అయితే ఇంత అని నేను చెప్పేస్తాను ముందే.